ని ఎలాగైతే మన లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తున్నారో అలాగే లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించాలి. పొత్తుల యొక్క ఏదైతే ధర్మం ఉందో, పొత్తుల ధర్మం ఉందో ఆ ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ చేయకూడదు, టీడీపీ వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేయకూడదు. ఎందుకంటే 2024 ఎన్నికలు అనేవి ఏపీ స్టేట్ కి చాలా ఎమోషనల్, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ 2024 ఎన్నికలు జరిగాయి. కాబట్టి పొత్తు ధర్మాన్ని ఎవరు విస్మరించకూడదు. ఆ పొత్తు ధర్మం ఏంటనేది మనకు బయట చెప్పలేదు, కానీ ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పాం. ఎలక్షన్ ఏదైతే పొత్తు ఉంటుందో అది పవర్ షేరింగ్ ఉంటుంది. కాబట్టి సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది కదా. ఇది అనవసరంగా ఒకసారి లేపేసి అప్పుడే లోకేష్ గారు సీఎం అయిపోవాలి అంటే ఒక పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు కోరుకోవడం అనేది తప్పులేదు. లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవడం ఎటువంటి తప్పులేదు. కానీ ఇప్పుడే అవ్వాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే ఇప్పుడు కూటమి అధికారంలో రాలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి. సో అది అంత అంటే వన్ సైడ్ చేయాలనేది జరిగే పని కాదు. అంటే కళ్యాణ్ గారి కిందికి రాగడానికి టీడీపీలో ఉన్న లీడర్స్ అంటున్నారు అనుకోవచ్చా? అంటే కళ్యాణ్ గారు లాగడం అనేది కాదు, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక లీడర్షిప్ అనేది ఇప్పుడు కావాలి. అయితే ఇప్పుడు లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తులు కావాలి. సో మహాశయ రాజేష్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, చాలా సీనియర్ లీడర్లే మాట్లాడారు. కాబట్టి అంటే మీరు అన్నట్టు కోరుకుండొచ్చు, ఇప్పుడు డౌన్ ఫాల్ చేయాలని కోరుకోవచ్చు, కానీ అందరూ కోరుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ వల్లనే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇది ఎవరిని అడిగినా ఇది వాస్తవం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ కాకుండా వన్ సైడ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా ఏదైతే ఈ అలయన్స్ ఉందో టీడీపీ జనసేన బీజేపీ ఉందో బ్యాలెన్స్ అవుట్ కాకుండా కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినా సరే ఒప్పుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయపరమైన ఏ చిన్న తేడా రాకుండా ఉండాలని చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడం లేకపోతే ఇంకో వ్యక్తిని చేయడం అనేది రాజకీయ పరంగా అది ఇంకా వేరే కాంట్రవర్సీ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే అపోజిషన్ పార్టీకి చాలా పెద్ద అవకాశం ఇచ్చేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల పార్టీలు ఏమన్నా విడిపోయే అవకాశం ఉందంటారా, చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పార్టీలో చీలికలు అంటే కేడర్ లో చీలికలు వచ్చే అవకాశం, పొత్తులో మూడు పార్టీల మధ్యలో అంటే ఇప్పుడే రావు. ఇవి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే జరుగుతున్న అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అందరూ మనసులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొంచెం చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా లోకేష్ గారి మీద జనసేన పార్టీ వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు వీళ్ళ యొక్క ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న బాండింగ్ అనేది కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడేం చెప్పలేము, కానీ దీని ఎఫెక్ట్ అనేది ముందు ఉండొచ్చు.